తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార నాణ్యత పరిశీలనకు టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసింది. స్కూల్స్, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్పిటల్స్ లో ఫుడ్ సేఫ్టీ కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు తలెత్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, ఆయా సంస్థల హెచ్ఓడి, జిల్లా స్థాయి అధికారి సభ్యులుగా కమిటీ ఏర్పాటు కానుంది. ఇక ప్రతి హాస్టల్, గురుకులాల్లో ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ కమిటీలుంటాయి. అందులో ప్రిన్సిపల్ లేదా వార్డెన్, మరో 2 సిబ్బంది సభ్యులుగా ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటవుతాయి. ఆహార నాణ్యతలో రాజీ పడకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ప్రతిరోజు వంట చేయడానికి ముందు స్టోర్ రూమ్, కిచెన్ పరిశీలించి ఫోటోలు తీయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆహారాన్ని కమిటీ సభ్యులు తిన్న తర్వాతే పిల్లలకు పెట్టాలని ఆర్డర్స్ ఇచ్చింది. తెలంగాణలో సమగ్ర సర్వేలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వివరాలు నమోదు చేయించుకున్నారు. రేవంత్ కుటుంబ వివరాలు ఎన్యూమరేటర్ అధికారులు నమోదు చేశారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్వే పురోగతిపై సీఎం అధికారులను అడిగిన వివరాలు తెలుసుకున్నారు. ఇక ప్రజల నుంచి స్పందన ఎలా ఉందని ముఖ్యమంత్రి ఆరా తీశారు. హైదరాబాద్ పరిధిలో వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వివరాలు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలన్నారు. వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.